అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 7వ తిరువాయిముడి శీలమిల్లా తిరియనేదు సేవినయో పెరిదాల్ అనేటువంటి ఈ తిరువాయిముడిలో ఆళ్వార్లు కాణవారాయ్ కాణవారాయ్ కూవియం కొళ్ళాయే అంటూ మొరలు పెట్టుకుంటూ ఉన్నారు. 10 పాసురాలు మొరలు పెట్టుకోవడం అయిపోయింది. ఏం చెప్పారు నిన్న? నాకున్నటువంటి అదే మయర్వర మది నలం, నువ్వు మది అంటే జ్ఞానము, జ్ఞానం ఇవ్వటం, నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానముతోటి నువ్వు నాకు ప్రత్యక్ష సమానాకారంగా దర్శనమిస్తున్నావయ్యా నా హృదయంలో. కానీ నలం ఆనందం, ప్రేమ, నలం అంటే భక్తి, ప్రేమ, ఆనందం, అవేమిటి? అవి నాకు కలగ చేయట్లేదు. హృదయంలో ప్రకాశిస్తున్నాను కదా ఆళ్వారే, మరి అప్పుడు సేవించచ్చు కదా మీరు. నాకు ఆ అనుభవం అది తృప్తిని ఇవ్వట్లేదు స్వామి, నాకున్న ప్రేమకి అది సరిపోవట్లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? బాహ్య సంశ్లేష కావాలి నాకు. అంటే బాహ్య సంశ్లేష అంటే ప్రత్యక్ష సమానాకారం, ఇది మానసిక అనుభవం. కానీ ప్రత్యక్ష అనుభవం కావాలి అని కోరిక ఆడవాళ్ళకి. కాబట్టి ప్రత్యక్ష అనుభవాన్ని నువ్వు ఇవ్వటం లేదు. అంటే నా ప్రేమకి తగినట్లుగా నువ్వు నాకు దర్శనం ఇవ్వటం లేదు ప్రత్యక్షంగా. కాబట్టి ఈ ప్రేమని పోని మర్చిపోయి మానేద్దాము, ఆ విషయం వదిలేద్దాము అంటే నువ్వు నా హృదయంలో ప్రత్యక్ష సమానాకారంగా ఎప్పుడు దర్శనమిస్తున్నావు కదా సర్వకాలాలలో కూడా. కాబట్టి దానివల్ల నేను ఇది మర్చిపోలేకపోతున్నాను. అందుకని నాకు నువ్వు ఒకటే సొల్యూషన్. నాకు ప్రత్యక్షమైన దర్శనమైనా ఇవ్వు, లేదా ప్రత్యక్ష సమానాకారమైన దర్శనాన్నైనా తీసేసి. ప్రత్యక్ష దర్శనం లేదా ప్రత్యక్ష సమానాకార దర్శనాన్ని తీసేయటం, ఇది నిన్న చెప్పారు. నిన్నటి పాసురంలో ఇవాళ ఈ తిరువాయిముడి సేవించేటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలం ఏమిటో చెప్పబోతున్నారు ఈ పాసురం. నిగమத்தில் ఈ తిరువాయిముడి కత్తార్ எம்பெருமானோடே నిత్య సంశ్లేషం பண்ணலாம் తిరునాటిలే తెల్ల పెరువరి ఎన్విరార్. ఈ తిరువాయిముడిని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో ఆయనతోటి కూడి నిత్య సంశ్లేషం பண்ணலாம், నిత్య సంశ్లేష పొందిన వారు అవుతారు. తిరునాటిలే తెల్ల పెరువర్ అంటే పరమపదానికి, అంటే ఎప్పుడూ ఆయనతోటి కలిసి ఉంటారు, పరమపదాన్ని పొందేటువంటి సంపద కలిగిన వాళ్ళు అవుతారు వాళ్ళు. பாசுரம். தழுவு நின்ன காதல் தன்னால் தாமரை கண்ணன் தன்னை கழுவுமாடத் தென்குருகூர் மாறன் செடகோபன் சொல் ஒழுவிலாதவன் தமிழ்கள் 1010 தழுவப்பாடி ఆడవల్లారు వైగుండం చేరువరే. ప్రతిపదాలు. తழுవి నిన్న భగవత్ స్వరూపమును సంశ్లేషించి స్థిరమైనటువంటి భక్తితోటి ఏం కోరుకుంటున్నారు? నీ యొక్క స్వరూపాన్ని నేను సంశ్లేషించి నీతో కలవాలయ్యా అని కోరుకుంటున్నారు కదా ఆళ్వారు. తഴുవు నిన్న కాదల్ తన్నాలు, ఆ స్థిరమైన భక్తితోటి తామరై కండం తన్నై, తామర పుష్పముల వంటి నేత్రాలు కలిగిన వాడిని ఉద్దేశించి కుజువం అంటే సమృద్ధములైనటువంటి మాడం మంటపములు గల తెన్కురుగూరు మారన్ తిరునగరికి నిర్వాహకులే మారన్ అనేది కులనామము కల చెడగోపన్ ఆళ్వార్లు సాయించినవియు ఒజువిలాద వంతమిషుగల్ భగవద్గుణములు యందు ఒకటి విడువక విలక్షణములను అయినటువంటి ఆయిరత్తుల్ తమిజుగల్ ద్రావిడ రూపములను అయినటువంటి ఆయిరత్తుల్ 20 1000 పాసురములలో ఈ 10 పాసురములను తజువ ఆ తిరువాయిముడు ఎందుండేటువంటి అభిప్రాయాలతోటి మనస్సులో అమరనట్లుగా, అంటే ఆ భగవంతుడిని సృష్టించటం వల్ల ఎలాంటి ఆనందం కలుగుతుందో అలానే ఈ తిరువాయిముడిలోని ఈ 10 పాసురాలను సేవిస్తే కూడా అదే విధమైన ఆనందాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. ఈ 10 పాసురాలని ఆ తిరువాయిముడి మీద ఉండేటువంటి అభిప్రాయంతో మనసులో అమరేటట్టుగా ఏం చేయాలి? పాడి ఆడవల్లారు, పాడి నర్తనము చేయుటకు వైగుండం ఏరువారు శక్తులకు వారు
వైకుంఠమునందు వాసమును లభించురు. అంటే ఎవరైతే ఈ 10 పాసురాల్ని సేవిస్తారో వాళ్ళు చక్కగా వాళ్ళ మనస్సులో అమరిపోయేటట్లుగా పాడి నాట్యం చేసే శక్తి గల వాళ్ళయి ఆ తర్వాత వైకుంఠంలో వాసాన్ని పొందుతారు. ప్రతి పదార్థం భగవత్ స్వరూపముతో అవినాభూతముగా అవగాహించి ఉన్నటువంటి నిరవధిక భక్తి చేత ఆళ్వార్లు భగవద్విషయంగా సాధించినటువంటి భగవంతుడి యొక్క గుణాలను ప్రతిపాదింపచేసేటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలని భావబంధంతో ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు శ్రీహప్పతితోటి నిత్య సంశ్లేషానికి ప్రాప్తమైన పరమపదము నుండి ఆనందాన్ని పొందుతారు. అంటే భగవంతుడితోటి అవినాభూతముగా అవగాహించి ఉన్నటువంటి నిరవధిక భక్తి. అంటే భగవంతుడి విషయంలో మిక్కిలి భక్తి కలిగినటువంటి వాళ్ళు, నిరవధిక భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాల్ని ఎవరైతే భావబంధంతో అభ్యాసం చేస్తారో వాళ్ళు శ్రీహప్పతితోటి నిత్య సంశ్లేషానికి తగినటువంటి పరమపదాన్ని పొందగలుగుతారు. ஆறாயிரப்படி தழுவு நின்னா முடிவேன் என்னாலும் முடியவண்ணாதிருந்த காதலாலே சொன்ன இத்திருவாய்மொழி இப்பாவயுக்தமாக பாடி ஆடவல்லார் ஒலிகுந்தம் ஏறுவர். முடிவேன் என்னாலும் వన్నాదిరుంద కాదలాలే ముడివేన్ నాకు వద్దయ్యా ఈ అనుభవము అని ఆళ్వార్లు చెప్పినప్పటికీ కూడా ముడియవన్న నాకు ఈ ప్రేమ వద్దు ఏమొద్దని ఆళ్వార్లు భావించినప్పటికీ కూడా ముడియవన్నాద ఇరుంద కాదలాలే విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఆ ప్రీతితోటి చెప్పినటువంటి ఈ 10 పాసురాలని భావయుక్తంగా ఎవరైతే పాడి ఆడతారో వాళ్ళు వైగుండాన్ని శ్రీవైకుంఠాన్ని పొందుతారు అంటున్నారు. పన్నీరాయిరప్పడి అనంతరం ఇత్తిరువాయముజే అనుసంధిస్తు ప్రేమ పర్వతరాం அவர்கள் பரமபதத்திலே ஏற பெறுவர்கள் என்னும் ఫలத்தை అరుడి చేయిరార్. ఈ తిరువాయముజిని అనుసంధానం చేసి ఎవరైతే ప్రేమ పరవశులవుతారో వాళ్ళు పరమపదాన్ని పొందగలుగుతారు అని ఫలాన్ని చెప్తున్నారు. స్వరూపத்தோடு அவினாபூதமாய் స్థిరமான భగవద్ అనుభవ అభినివేశத்தாலே அவ்வபினிவேசத்துக்கு நிதானமாய் நிரதிசை భోగ్యమాన తామరై పోంద తిరుక్కண்களை ఉడయ్యవనై పత్తి. స్వరూపముతోటి అవినాభూతమై అంటే స్వరూపముతోటి చేరినటువంటిదై స్థిరమైనటువంటి భగవద్ అనుభవ అభినివేశంతో ఆ అభినివేశానికి కారణమైనటువంటి ఆయన యొక్క నిరతిశయ భోగ్యమైన తామరల వంటి ఆ తిరు నేత్రాలని గురించి, అంటే ఆయన యొక్క 2 నేత్రాలు తామరల వంటి నేత్రాలు కదా అవి, కప్యాసం పుండరీకమేవ మక్షిని అని చెప్పినట్టు అలాంటి నేత్రాల గురించి తిరళ మాడంగడై ఉడైతాన తిరునగరికు నిర్వాహకరాన. ఇదిగో అన్ని వరుసగా చేరినటువంటి మేడలు, ఆ మేడల్లో ఉన్నటువంటి తిరునగరికి మేడలు కలిగిన తిరునగరికి నిర్వాహకులు. కుడిపెరప్పై ఉడయ్య ఆళ్వారుడయ్య తాయ్. కుడిపెరప్పై ఉడయ్య అంటే అక్కడే వాసస్థానమును కలిగినటువంటి ఆళ్వారుడయ్య తాయ్. ఆళ్వారుడయ్యదాయ్ ఆళ్వార్ల అయినటువంటి భగవద్గుణங்களில் ஒன்றும் ஒருவாதపడియాన బోధకత్వ వైలక్షణ్యத்தை ఉడైతాయ్. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటిది భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలలో ఏ కొంచెము కూడా తక్కువ లేనట్టుగా బోధకత్వము అంటే అన్ని విషయాలని చక్కగా విలక్షణంగా తెలియజేసినటువంటి అయినటువంటి సర్వాధికారமான ద్రావిడ రూపமான 1000 తిరువాయముజిల్ అందరికీ అధికారమైనటువంటిది ద్రావిడ భాషలో ఉన్నటువంటి ఈ 1000 పాసురాలు కలిగిన ఈ తిరువాయముజియందు 25 ఈ 10 పాసురాలని భావవృత్తియోడు నెంజు పొరుందుంబడి పాడి భావవృత్తితోటి ఆ మనసులో ఇమిడేటట్లుగా పాడి ప్రేమ పారవశ్యత్తాలే వికృతరాయ్ ప్రేమ పరవశులై ఆ ప్రేమ పారవశ్యంలో వికృతులై ఆడగా ఆడవల్ల వర్గలు ఆడగలిగినటువంటి వాళ్ళు అసంకుచిత
అనుభవ స్థలమాన పరమపదத்திலே ఏరపెరువరుగల్. ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవం సంకుచితమైన అనుభవం. ఎందుకంటే మన ఇంద్రియాలకి కొంతవరకు మాత్రమే గ్రహించే శక్తి ఉంటుంది. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళిన తర్వాత, అది అప్రాకృత దివ్య తిరుమేని పొందిన తర్వాత, అప్పుడు నీకు అక్కడ పొందేటువంటి అనుభవానికి సంకుచితత్వం ఉండదు. అక్కడ పొందే అనుభవం ఎలాంటిది? అసంకుచితమైన అనుభవ స్థలమట ఆ పరమపదం. అలాంటి పరమపదాన్ని పొందగలుగుతారు. ఇది అరుసీర్ ఆశ్రయ విరుద్ధం ఛందస్సు చెప్తున్నారు. ఏం చెప్పారు ఇందులో? 7 వ్యాఖ్యానంలో చూస్తాం. தஜுபு நின்ன காதல் தன்னால் நான் விடுவேன் என்னாலும் విడవన్నాదపడియాయ్ ఉడన్ ఒందియాన అతిమాత్రమాన కాదలాలే. తజువు నిన్న ఏమిటట? తజువు నిన్నది ఆ ప్రీతి. నాను విడువేన్ ఎన్నాలు, నేను విడిచిపెడతాను అన్నప్పటికీ కూడా విడవన్నాదపడియాయ్, విడిచిపెట్టడానికి వీలు లేదన్నట్లుగా ఉడన్ ఒందియాన అతిమాత్రమాన కాదలాలే, అదిగో నన్నే అనుసరించి నా వెంటే వస్తూ ఉన్నటువంటి, అతిమాత్రం అంటే మిక్కిలి అధికమైనటువంటి, కాదలాలే ప్రేమతోటి. అంటే ఆడవాళ్ళు ఎలా అనుగ్రహించారు ఈ పాసురాలని అంటే, విడిచి పెడదామన్నా వీలు కాకుండా ఆ ప్రేమ వీరిని అనుసరించి అనుసరించి వస్తూ ఉంటే, అలాంటి ప్రేమతోటి ఎవరిని గురించి పాడారు ఈ ప్రబంధంలో? తామరై కన్నంతన్నే, తామరల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ సర్వేశ్వరుని. ఏమిటట ఆ నేత్రాల గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఏమిటి విశేషణం? ఈ కాదలుక్కు ఋషి పండిన నేత్రభూతరై చొల్లుగిరారు. ఇంత ప్రీతి ఆళ్వార్లకు కలగటానికి కారణం ఏమిటో తెలుసా? ఆ నేత్రాలేనండి కృషి చేసింది. అందుకని ఆ నేత్రాలను పాడుతూ ఉన్నారట. అదే కదా నేత్రాలే కృషి చేసి, అంటే ఆ నేత్రాలతోటే కదా ఆయన తన యొక్క కటాక్షాన్ని వీళ్ళ మీద కురిపిస్తాడు. అందుకని ఈ కాదలుక్కు కృషి పండినటువంటి నేత్రభూతరై చొల్లుగిరారు. నేత్రభూతరై అంటే ఆ నేత్రాల రెండింటినీ కూడా చెప్తాను. నేత్రభూతరై అన్నది ఆంతరంగరయ్యే నేత్రమానారయ్యన్ను. అది నేత్రాలు, ఈ కృషి చేసినటువంటివి నేత్రాలు కనుక వాటిని చెప్తున్నారట ఆళ్వారు. ఎక్కడ వేయించేసి ఉండారండి ఆ ఆళ్వారు? కుజువు మాడ తెన్కురుగోరు. కుజువు మాడ తెన్కురుగోరు, మంటపాలు కలిగినటువంటి ఆ తెన్కురుగూరు, దక్షిణ దిక్కులో ఉన్నటువంటి కురుగూరు. సర్వంచ కుశలం గృహే ఎన్ను మాపోలే. ఆళ్వార్కు ఆర్తి మిగమిగ సర్వేశ్వరన్ వరవు తప్పాదు ఎన్నో. తిరునగరి కుడి నెరుంగి కుడిరిందు తేరిన పడి. సర్వంచ కుశలం గృహే అని కిందిస్తున్నారు చూడండి. దీంట్లో తీరరుంబదంలో కుజువంటే సమూహం అని చెప్పారు. 1, 2, 3, 4, 5వ లైన్లో ఉంది. పంకదిగ్ధస్తు జటిలః పరతః త్వాం ప్రతీక్షతే పాదుకేతే పురస్కృత్య సర్వంచ కుశలం గృహే ఇతి యుద్ధకాండే రామం ప్రతి భరద్వాజః. పంకదిగ్ధః తు జటిలః భరతః త్వాం ప్రతీక్షతే అని ఎక్కడట? భరద్వాజుడు చెప్తున్నట్ట రామచంద్రుడితోటి. ఎప్పుడు? వనవాస సమయం. వనవాసం 14 సంవత్సరాలు పూర్తయిపోయింది. తిరిగి బయలుదేరి అయోధ్యకు వచ్చే సమయంలో, ఆ అయోధ్య కంటే ముందే వచ్చేటువంటి భరద్వాజుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాట రామచంద్రుడు. అక్కడ ఉన్నటువంటి రామచంద్రుడు ఏం చేశాడు? ముందుగా సిరియ తిరువడిని పంపించాట. ఎక్కడికి? అక్కడికి అయోధ్య నంది గ్రామం. ఎందుకు పంపించాడు? అసలు అక్కడ వాతావరణం ఎలా ఉన్నది, భరతుడి యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకోవటం కోసమని అక్కడికి పంపించాట. పాదుకేతే పురస్కృత్య సర్వంచ కుశలం గృహే అని చెప్పినట్లుగా ఎలా పంపించినప్పుడు భరద్వాజుడు చెప్తున్నటువంటి మాటట. ఎలా? పంకదిగ్ధస్తు జటిలః భరతః త్వాం ప్రతీక్షతే. అదిగో మురికి కలిగిన, పంకం అంటే బురద, బురదతో కూడినటువంటి వస్త్రాలు, అలాంటి భరతుడు త్వాం ప్రతీక్షతే, నిన్ను ఎదురు చూస్తున్నాడయ్యా. సర్వంచ కుశలం గృహే. ఇక్కడ గృహే అంటే ఏమిటి? అయోధ్య పట్టణము లేదా
నంది గ్రామం అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కుశలంగానే ఉన్నారు. ఏమండి, రామచంద్రుని విడిచిపెట్టి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారా? ఆనందంగానే ఉన్నారు. ఎలా? తే పాదుకే పురస్కృత్య, నీకు ప్రతినిధిగా నీ పాదుకలను పెట్టుకొని నీ యొక్క విశ్లేష వ్యసనాన్ని విడిచిపెట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆనందంగానే ఉన్నారని భరద్వాజ మహర్షి చెప్పినట్లుగా, ఇదిగో సర్వంచ కుశలం గృహే ఎన్నుమా పోలే ఆళ్వార్కు ఆర్తి మిగమిగ సర్వేశ్వరన్ వరవు తప్పాదు ఎన్ను తిరునగరి కుడినెరుంగి కులిరిందు తేరిన పడి. అసలు ఇది ఎందుకు చెప్పారు? ఇక్కడ ఈ పదంతో ఏమిటట అర్థం? మండపాలతోటి కూడినటువంటి ఆళ్వారు తిరిగి ఆళ్వారు తిరునగర్లో ఉన్న వాళ్ళంతానట చాలా ఆనందంగా ఉన్నారట. అదేమిటండి, ఆళ్వార్లు ఏమో ఇలా ఆర్తితోటి మొరలు పెట్టుకుంటూ ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అలా ఆనందంగా ఎలా ఉన్నారండి? ఆళ్వాళ్ళ దుఃఖం చూసి వాళ్ళకు కూడా దుఃఖం కలగద్దు, కానీ వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారండి. ఎలా ఉన్నారు ఆనందంగా? సర్వంచ కుశలం గృహే అని రామాయణంలో భరద్వాజ మహర్షి రామచంద్రుడికి చెప్పినట్టుగా ఎలా అందరూ అయోధ్యలోను నంది గ్రామంలోనూ ఆనందంగా ఉన్నారయ్యా? అదేలా? రామ విశ్లేషం వ్యసనం ఉండాలి కదా వాళ్ళకి. అలానే ఇక్కడ మన ఆళ్వార్ తిరునగర్ లో కూడా ఆళ్వార్లు దుఃఖంతో ఉంటే వీళ్ళకు కూడా దుఃఖమే కదా ఉండాలి. అంటే అక్కడ ఎలాగైతే ఆ అయోధ్యలో ఉన్న వాళ్ళంతా కూడా తే పాదుకే పురస్కృత్య, ఆ భరతాళ్వాను యొక్క పాదుకలను ఎదురుగా ఉంచుకొని ఎలా ఆనందంగా ఉన్నాడో, ఇలా ఈ ఆళ్వార్ తిరునగర్ లో ఉన్న వాళ్ళకు కూడా ఒకటే విశ్వాసమట. ఏమని? ఆళ్వార్లకు ఆర్తి మిగమిగ సర్వేశ్వరన్ వరవు తప్పాదు ఎన్ను తిరునగరి కుడి నెరుంగి కులిరిందు తేరిన పడి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికి ఒకటే విశ్వాసం, ఆళ్వాళ్ళకి ఆర్తి పెరిగిపోయింది, తప్పకుండా పెరుమాళ్ళు వేయించేస్తాడు అనేటువంటి ఆనందంలో ఉన్నారట వాళ్ళంతా కూడా. అలాగా ఉన్నటువంటి ఆ తిరునగిరిలో అవతరించినటువంటి వారే మారన్. సంసారத்தை మార్చినవారు. మారన్ అంటే మార్చినటువంటి వారు. ఏం మార్చారు? సంసారத்தை మార్చినవారు. ఈ భూమండలాన్నే మార్చేశారు కదా, తన వలే మార్చినటువంటి వారు. చెడగోపన్. చెట కోపన్ ఏమిటి? పోగొట్టిన వారు. ఏం పోగొట్టారండి? భగవద్ విముఖరు శత్రు. శటకోపులు అంటే ఎవరు? శఠ అనే వారిని కోపించేటువంటి వారు. అంటే ఏమిటి? భగవంతుడికి విముఖంగా ఉండేటువంటి, భగవంతుడి విషయంలో విముఖంగా ఉండేటువంటి వారికి శత్రువుగా ఉండేటువంటి వారు. అంచేత వారిని శటకోపులు అన్నారు. అలాంటి శటకోపులైన ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి సొల్పొజువిలాదా భగవద్ విశ్లేషత్తాలే కూప్పుడుగెర ఇన్నన్మయ్యిల్ ఒన్నుం తప్పాదపడి. భగవంతుడి యొక్క సొల్ ఒజువిలాద, సొల్ చెప్పినటువంటి శ్రీ సూక్తి, ఒజువిలాద అంటే ఏమిటి? ఏది? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలలో ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా, అంటే భగవద్ విశ్లేషత్తాలే కూప్పుడుగిరా ఈ నన్మయ్యిల్ ఒన్నుం తప్పాదపడి, భగవంతుడి యొక్క విశ్లేషము చేత మొరలు పెట్టుకుంటూ ఉండేటువంటి ఇన్నన్మయ్యిల్, ఆయనకున్నటువంటి విలక్షణతలో ఒన్నుం తప్పాదపడి, ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా యాయ్ சுபோதமுமாய் சர்வாதிகராம் சர்வ அதிகாரமும் ஆம்பడి சொன்ன ఆయిరత్తుల్ ఇప్పత్తుం సుబోధముమాయ్. ఎలా ఉంటాయి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి పాసురాలు? సుబోధం, సులభంగా మనకు అర్థమయ్యేటట్లుగా ఉంటాయి. అంటే సులభంగా అర్థమైతే మాత్రం ఏం ప్రయోజనం అండి? మాకు అధికారం లేదు కదా అని అనవలసిన అవసరం లేకుండా సర్వాధికారము మాంబడి, అందరికీ అధికారము. వేదం అనుకోండి, కొందరికి మాత్రమే అధికారం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, అలా కొందరికి మాత్రమే అధికారం ఉన్నటువంటి వేదము వలే కాకుండా కొందరు మాత్రమే సేవించిన అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకని? అది వేదం అంటే సంస్కృతంలో ఉంటుంది. ఆ సంస్కృతం అందరూ నేర్చుకొని ఉండకపోవచ్చు కదా. అంచేత సంస్కృతం రావాలి. వారు ఎవరైతే అధికారం అని చెప్పారో ఆ అధికారం కలిగిన వాళ్ళంగా అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం వేదాన్ని అధ్యయనం చేయగలుగుతాము. కానీ ఇది అలాగా కాకుండా సర్వాధికారం, అందరికీ అధికారమైనటువంటిది ఈ తిరువాయుమొഴി సుబోధకము మాయ.
సులభంగా అర్థమయ్యేటువంటిది. సర్వాధికారం అంటే స్త్రీలు, బాలురు, శూద్రులు ఎవరైనప్పటికీ అందరూ సేవించేటట్టుగా ఉన్నటువంటి ఆయిరత్తుల్ ఇప్పత్తుం, ఆ మొత్తం తిరువామిడి 1000 పాసురాలలో ఈ 10 పాసురాల్ని తజువప్పాడి ఆడవల్లారు, ఎవరైతే భావబంధంతో వీటిని పాడగలిగి ఆ పాటలు పాడినటువంటి పారవస్యంలో ఆడగలుగుతారో ఆళ్వారు భావవృత్తి ఒరువక్కుం పిరక్క మాట్లాదిరే. అయితే ఆళ్వారు పాడినంత భావబంధం మనకు కలుగుతుందా? కలగదు. ఆళ్వార్లకు ఉన్నటువంటి ఆర్తి మనకు కలిగే అవకాశమే లేదు. కానీ అదిలే సిరిదు అణయ్య నిన్నాగిലും ఇత్తై అబ్ద సిక్క వల్లవారు, ఆళ్వార్లకు ఉన్నటువంటి అభినివేశం, కాదల్, మితిమీరినటువంటి ప్రీతి కదా, అందులో సిరియదు అణయ్య నిన్నాగు, ఏ కొంచెమో అణుమాత్రమైనప్పటికీ కూడా లభించినప్పటికీ ఆ ప్రేమతోటైనా అభ్యసిక్క వల్లవారు అంటే భావబంధంగా, అంటే ఆడవాళ్ళు భావబంధంగా పాడారండి, కానీ ఆడవాళ్ళకు ఉన్నటువంటి ప్రీతి మనకు కలిగే అవకాశం లేదు కనుక అంత లేకపోయినా ఏ కొంచెమో భావబంధం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పారవశ్యత్తాలే వికృతరాయ్ ఆడవల్లారుగల్, అదిగో పాడవల్లారుగళాయ్ పాడగలిగినటువంటి వాళ్ళయి, పారవశ్యత్తాలే వికృతరాయ్ ఆడవల్లారుగల్, ఆ పాటలు పాడినటువంటి పారవస్యం, ఇగో సేరమిల్లా సిరియనేలం సేవినయో పెరుదాయ్ అని ఆ పారవస్యంతో పాడుతూ వికృతులై అంటే తమని తాము తెలుసుకోలేనట్టుగా అదిగో ఆనంద పారవస్యంలో ఆడగలిగినటువంటి వాళ్ళది ఫలితం ఏమిటో తెలుసా? వైగుంధం ఏరువరే ఆన ఆశை పట్టు கூப்பிடுகிறா సంసారத்தை కழித்து నిత్యానుభవం பண்ணலாம் నిత్య విభూతిదే పుగపెరువారు. ఆన ఆశை పట్టు, ఆడవాళ్ళకి ఈ తిరువామిడిలో ఏం చేశారు? ఆడవాళ్ళకి పెరుమాళను సేవించాలి అని ఆశతోటి మొదలు పెట్టారు. ఎక్కడ? ఈ లోకంలో ఉన్నారు, ఈ సంసారంలో ఉన్నారు కనుక అలా మొరలు పెట్టుకోవలసిన అవసరం వచ్చింది. కానీ ఆడవాళ్ళకు కలిగింది ఆ స్థితి. కానీ ఆడవాళ్ళను గ్రహించినటువంటి ఈ 10 పాసురాలు ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి ఈ సంసారంలో ఉండి నువ్వు కాణవారాయ్ అని మొరలు పెట్టుకొని అలా దుఃఖించవలసిన అవసరం లేకుండా ఈ సంసార సంబంధాన్ని తొలగింపజేస్తాడట పరమాత్మ గారు. ఈ తిరువామిడి వైభవంతో మనకున్న సంసార సంబంధం తొలగిపోతుంది. నిత్య అనుభవం పండలాం నిత్య విభూతి లేపొగపెరువర్, నిత్య అనుభవం పొందేటట్లుగా నిత్య విభూతిలో ప్రవేశించగలుగుతారు వాళ్ళు. కుషవు మాడం, ఆ ఊరు ఎలా ఉంది? కుషవు మాడం అంటే నెరుంగిన మాడం, దగ్గరగా ఉన్నటువంటి మేడలతోటి కూడుకున్నటువంటి తెన్కురుగూరు అతయేవ అటగియ తిరునగరి, అలా దగ్గరగా వరుసలుగా ఉన్నటువంటి మేడలతో కూడి ఉండటం వల్ల చాలా అందమైనటువంటి తిరునగరి అంటున్నారు. వడకు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం, తజువు నిన్న కాదల్ తన్నాల్ தாமரை கண்ணன் தன்னை குழவமான தென் குருகூர் மாறன் செடகோபன் சொல் ஒழுவிலாதவன் தமிழ்கள் 1010 தழுவப்பாடி ஆடவல்லார் வைகுந்தம் ஏறுவரே ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయుమడికి సంబంధించినటువంటి శ్లోకం. సద్వేషజాత్ సహరినామ కథా ప్రసంగాత్ సంజ్ఞాం ఉపేత్య ముని ఉద్భట దుఃఖబోధః ఆపస్సఖత్వముఖవాచకతః సంవుచ్చైః ఆకృష్య వాంఛితమయా చ సప్తమేన. సద్వేషజాత్ సహరినామ కథా ప్రసంగాత్ సంజ్ఞాం ఉపేత్య ముని ఉద్భట దుఃఖబోధః ముఖవాచకతః తం ఉచ్చైః ఆకృష్య వాంఛితమయా చ సప్తమేన. పాదికేసరి అజగేయ మణవాళ ధీయ తిరువడిగలే శరణం. ఏమిటి చెప్తున్నారు? తద్వేషజాత్, ఆ విశ్లేషమునకు ఔషధమైనటువంటి హరినామ కథా ప్రసంగాత్,
భగవంతుడి యొక్క తిరునామము వలన తిరునామాలని అనుసంధించుట వలన సంజ్ఞాం జ్ఞానమును ఉపేత్య పొంది సహా ఆ ముని ఆళ్వార్లు తద్వేషజాత్ అంటున్నారు. ఏమిటి మందు? వీరు మోహపడి ఉన్నటువంటి దశ ఉన్నదా ఇందులో? శీలమెల్లాచిరియ నేలంలో కాదు. అది ముందు తీర్పారయ్యామనిలో ఆళ్వార్లు మోహపడిపోయి ఉన్నటువంటి దశలో ఔషధంగా ఏం చెప్పారు? పంటువరాపతి మన్నన్ అని చెప్పారు కదా, ద్వారకానాథుడు అని. దక్షిణ ద్వారకాధీశుడు యొక్క నామాన్ని చెప్పండి అని చెలికత్త చెప్పగానే వీరు మోహన్ నుండి తేరుకున్నారు కదా, ఆ విషయాన్నే చెప్తున్నారు ఇక్కడ మళ్ళా. అదే భగవంతుడి యొక్క తిరునామాలని అనుసంధించడం వలన జ్ఞానాన్ని పొందినటువంటి ఆ ఆడవాళ్ళు ఉద్భట దుఃఖ బోధ సన్ మితిమించిన దుఃఖ విషయమైనటువంటి జ్ఞానము కలవారై ఆపస్తకత్వముఖవాచకత ఆపస్తకత్వము మొదలగు గుణములకు వాచకములకు వాక్యములతోటి ఉచ్చై గట్టిగా ఆకృష్య దీనముగా ఘోషించి తం వాంఛితం ఆ భగవంతుని గురించి ఇష్టమును సప్తమైన 7వ తిరువాయుమొழிతోటి అయాచత యాచించిరి. అది ప్రతిపదార్థం కదా. ఇప్పుడు తాత్పర్యం. కిందటి తిరువాయుమొழிలో మోహపడినటువంటి ఆళ్వార్ల యొక్క మోహాన్ని చూసినటువంటి అంతరంగురాలైనటువంటి చెలికట్ట చెప్పినటువంటి భగవంతుడి యొక్క దివ్యనామ సంకీర్తనం అనేది దివ్య ఔషధము ప్రయోగించగా ఆడవాళ్ళకి మోహం తీరిపోయింది, జ్ఞానం కలిగింది. ఆ పొందిన జ్ఞానం ఏమిటి? భగవద్ అనుభవాన్ని కలిగింప చేయలేదు. అంతే, దుఃఖం కలిగింది ఆడవాళ్ళకి. ఆ దుఃఖము శోక అతిరేకత, బాగా గొప్ప దుఃఖం కలిగింది ఆడవాళ్ళకి. కలిగి ఆ భగవంతుడి యొక్క ఆపస్తకత్వము, విశ్లేషణలో సహించి ఉండలేనటువంటి సౌందర్యము, అంటే ఎడబాసి ఉండలేనటువంటి సౌందర్యము, ఆపదకు కారణాన్ని తెలుసుకొని పరిహరించదగినటువంటి శక్తి కలిగిన వాడు అని, దానికి ఆ శక్తి కలగటం మాత్రమే కాదండి, రక్షించటానికి తగినటువంటి పరికరాలతో కూడి ఉన్నాడు అని, ఇవి మొదలు ఇలాంటి దివ్య కళ్యాణ గుణములను వాచకములకు వాక్యాలతోటి గట్టిగా మొరలు పెట్టుకొని తమ యొక్క ఇష్టాన్ని ఈ 7వ తిరువాయుమొழிలో భగవంతుణ్ణి యాచించారు. భగవాన్, నాకు ఇష్టమైనది ఏమిటో తెలుసా? ప్రత్యక్షమైన దర్శనం, అది నేను కోరుకునేటువంటిది అని భగవంతుణ్ణి యాచించారు ఈ 7వ తిరువాయుమొழிలో. ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. కానీ ఇందులోనే ఈ ద్రవిడోపనిషత్ ఉపనిషత్ సంగతికి ఇంకొక శ్లోకాన్ని కూడా ఇస్తున్నారు. అదే కదా వీరి వేదాలు కాదు, ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి ఇది, అంటే వేదాంత దేశకులది. ఆపద్బంధుత్వదీప్తం నిరవధిక మహానందదం క్రాంతలోకం దుర్దర్శం దేవతానాం పితరం అనుపధిం సర్వభూతాంతరక్తం పూర్ణం జ్ఞానైకమూర్తిం ధృత శుభ తులసిం చక్రనాథం శృతీనాం విశ్రాంతి స్థానమీశం విశద బహుగుణం ప్రాహ కిన్నస్య ఠారిః ఆపద్బంధుత్వదీప్తం నిరవధిక మహానందదం క్రాంతలోకం దుర్దర్శం దేవతానాం పితరం అనుపదిం సర్వభూతాంతరస్థం పూర్ణజ్ఞానైకమూర్తిం ఉత శుభతులసిం చక్రనాథం శృతీనాం విశ్రాంతిం స్థానమీశం విశద బహుగుణం ప్రాహ ఖిన్నస్య ఠారిః ఆపద్బంధుత్వదీపం ఆపత్కాలములయందు బంధువై రక్షించుట వలన నిరవధిక తేజస్సు కలవాడు. మనల్ని రక్షించడం వల్ల ఆయనకి తేజస్సు పెరుగుతుందట. ఎంచేత? నాకు కావలసినటువంటి వాళ్ళని నేను రక్షించుకున్నాను కదా, నా వాళ్ళని అనే ఆనందంతో తేజస్సు పెరిగిపోతుందట. నిరవధిక మహానందం, నిరవధికమైనటువంటి అంటే స్వానుభవం అనేటువంటి మహా ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు, అంటే మనకి అనుభవం అనే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు.
క్రాంతలోకం, సకల ఆక్రాంత లోకం అన్నమాట, లోకాలన్నిటినీ కొలిచినటువంటి వాడు. దేవానాం దుర్దర్శం, బ్రహ్మాది దేవతలకు కూడా దర్శించడానికి అశక్యుడు. అనుపదిం, నిరుపాధికుడు, ఏదో ఒక ఉపాధి కలిగినటువంటి వాడు, నిరుపాధికుడైనటువంటి. పితరం, తండ్రియు. సర్వభూత అంతరస్థం, సమస్త ప్రాణులకు కూడా అంతరాత్మగా ఉండేటువంటి వాడు. పూర్ణ జ్ఞానైక మూర్తిం, పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడును. ధృత శుభ తులసిం, ధరింపబడినటువంటి మనోహరమైనటువంటి తులసి మాలికను కలవాడును. చక్రనాథం, చక్రాయుధమును ధరించువాడును. శృతీనాం, వేదములకు విశ్రాంతి స్థానం, శ్రమను పోగొట్టుకొనటకు స్థానమును. ఈశం, అంటే వేదములకు విశ్రాంతి స్థానం ఎవరు? సర్వేశ్వరుడు అనమాట. అలా ఈశం, నియామకుడు అయిన భగవంతుణ్ణి. విశద బహుగణం, తమ మనస్సునందు ప్రకాశించుచున్న అనేక, విశద బహుగుణం అన్నమాట. అయితే అనేక కళ్యాణ గుణములు కలవానినిగా. ఖిన్నః, దుఃఖించిన. శఠారిహి, శఠగోపముని. ప్రాహ, సాధించిది. వ్యాఖ్యానం. ఆపద్బంధుత్వదీప్తం, జ్ఞానముండాయ్ జ్ఞానమూర్తి అనేటి ఈ పదాన్ని బట్టి, ఆళ్వార్లను గ్రహించిన పదాన్ని బట్టి వీరేం చేశారు? ఆపద్బంధుత్వ దీప్తం అనేటువంటి పదాన్ని పెట్టారు. ఏమిటి? జ్ఞానముండాయ్ జ్ఞానమూర్తి అన్నారు కదా. ఏమిటి జ్ఞానముండాయ్ జ్ఞానమూర్తి అంటే? జ్ఞానముండాయ్, ప్రళయ కాలంలో ఈ భూమిని మొత్తం ఆరగించినటువంటి వాడు, అందువల్ల రక్షకుడు. జ్ఞానమూర్తి, వాళ్ళకు కలిగినటువంటి ఆపద ఏమిటో తెలుసుకోగలిగినటువంటి వాడు కనుక జ్ఞానమూర్తి అన్నారు కదా. అదే ప్రళయాపత్తిరే ఎల్లారయ్యం తిరువైత్తిరే వైద్యు రక్షిత్తరుళి అత్తాలే నిరతిశయ తేజస్సై ఉడయ్యనాయ్. అది ప్రళయకాలం, ప్రళయం అనే ఆపద వచ్చింది ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ, లోకాలకి కూడా. అప్పుడు ఏం చేశాడు? తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. దాని చేత కలిగినటువంటి తేజస్సు. నిరవధిక మహానందం, మహానందదం, కొళ్ళమాల విన్బ వెళ్ళం ఇత్యాది గొప్పదైన ఆనంద అనుభవాన్ని ఇచ్చేటువంటి వాడు. నిరవధికమాన స్వానుభవ మహా ఆనందత్తై కొడుక్కుమవనాయ్, గొప్పదైనటువంటి స్వానుభవ రూపమైన గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. క్రాంతలోకం, సావివయ్యం కొండ వెందాయ్, సకల లోకంగళయ్యం తిరువడిగళాలే అలందవనుమాయ్. ఈ లోకాలన్నింటినీ కూడా తన యొక్క తిరువడిగళ్లతోటి కొలిచినటువంటి వాడు. దుర్దర్శం దేవతానాం, పేని వానోరు కాణమాట్టా పీడుడై అనే పదంతో, అంటే దేవతలకు కూడా దర్శనానికి దుర్లభుడు. బ్రహ్మాదిగళాలం వరుంది కాణప్పడాదవనాయ్, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు కూడా వరుంది అతి కష్టంతో దర్శించుకోవటానికి అవకాశం ఉన్నటువంటి వాడు. పితరం అనుపధిం, పితరం అనుపధిం, అప్పనే అడలాడియానే, అంటే ఎల్లార్కు నిరుపాధిక పితావుమాయ్, అందరికీ కూడా నిరుపాధిక తండ్రి అయినటువంటి వాడు. సర్వభూతాంతరస్థం, అందరి యొక్క అంతర్యామిగా ఉన్నటువంటి వాడు. ఆక్కయుళ్ళుం ఆవియుళ్ళుం ఇత్యాది శరీరం మొదలాన సర్వభూతంగళిலும் உள்ளே నిక్కుమవనాయ్. శరీరంలోనూ ఉన్నాడు, చెప్పుకున్నాం కదా. ఆత్మలోనూ ఉన్నాడు, ఇంద్రియాల్లోనూ ఉన్నాడు. కానీ నాకు ఎదురుగా కనబడట్లేదు, అతీంద్రియుడుగా ఉన్నటువంటి వాడు. ఇంద్రియ గోచరం కావటం లేదని కదా ఆళ్వార్లు అందులో మొరలు పెట్టుకుంది. పూర్ణ జ్ఞానైక మూర్తిం నిరైంద జ్ఞానమూర్తియాయే, పరిపూర్ణ జ్ఞాన స్వరూపనుమాయ్. పరిపూర్ణమైనటువంటి, పరిపూర్ణ అంటే అణావత్ పడలేదండి అక్కడ. జ్ఞాన స్వరూపనుమాయ్. ధృత శుభ తులసిం వంటుజాయిన్ కన్ని వేందే, మహనీయ తులసీధామ శోభితనుమాయ్. ఆ తులసి మాలతోటి ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు. చక్రనాథం, చక్కెర తన్నలయ్యే తిరుక్కయ్యలే తిరువాడియే ఉడయ్యనుమాయ్. ఆ శ్రీహస్తంలో ఆ తిరువాడియే చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడు. శృతీనాం విశ్రాంతి స్థానం, వేద విளக்கினை సర్వవేద ప్రతిపాద్యనుమాయిరుక్కిర ఎంబెరుమానై
కండు అనుభవిక్క పెరామయ్యాలే ఆళ్వారు. సర్వవేదాల చేత ప్రతిపాదించబడేటట్లుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని సేవించి అనుభవించడానికి పొందలేకపోవటం చేత ఆడవాళ్ళు సేలమెల్లా చిరియనిలే అతి కిన్నరా ఈ కొండు సేలమెల్లా చిరియనేలు అనేటువంటి ఈ తిరువాముడు మిక్కిలి దుఃఖితులయ్యుండి తమ్ముடைய తిరువుళ్ళத்திலே சர்வேஸ்வரன் விசதமாக பிரகாசிக்கிற அவன் அவனே కళ్యాణ గుణంగళై ఉడయ్యనాగ అరుళి చేదాల్ ఎన్గిరాల్. తమ యొక్క హృదయంలో ఆ సర్వేశ్వరుడు విశదంగా స్పష్టంగా ప్రకాశింపగా అనేక కళ్యాణ గుణంగళై ఉడయనాగా అలాంటి అనేక కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని అరుళిచ్చేదారు అనుగ్రహించారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమడిలో శీలమెల్లా అనే దాంతో. ఇందాక చెప్పిన ప్రతి పదార్థాలకి వారు తాత్పర్యం ఇస్తారు కదా. భగవంతుడు ప్రళయకాలంలో అందరినీ తన యొక్క గర్భంలో ఉంచుకొని రక్షించాడు అని, తనకి స్వానుభవమైనటువంటి నిరవధిక మహదానందాన్ని ఆశ్రితులకి అనుగ్రహించేటువంటి వాడని, లోకాలన్నింటినీ తన పాదార విందాలతోటి కొలిచినటువంటి వాడని, బ్రహ్మరుద్రాది దేవతలకు కూడా సాక్షాత్కరించడానికి అశక్తుడని, సకల ప్రాణులకు కూడా నిరుపాధిక జనకుడు తండ్రి అని, సకల భూతాలకు కూడా అంతరాత్మగా ఉండేటువంటి వాడు అని, నిరవధిక దివ్య జ్ఞాన స్వరూపుడు అని, మిక్కిలి శ్లాఘ్యమైనటువంటి తులసి మాలికలను ధరించేటువంటి వాడని, తన యొక్క దివ్య హస్తంలో చక్రాయుధాన్ని ధరించి ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడని, ఋక్ యజుస్సామ అధర్వణాలు అనేటువంటి 4 వేదాలకి ప్రతిపాద్యుడని, వాణి అంటే అలాంటి సర్వేశ్వరుడు యొక్క నిరవధిక కళ్యాణ గుణాలని అనుసంధించి ఇలాగ మనస్సులో ప్రకాశిస్తున్న దివ్య గుణాలు కలవాడు అని ఈ తిరువాయిమడిలో ఈ 10 పాసురాలతోటి ఆడవాళ్ళు తెలియజేశారు. వేదాంతాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు ఇంకా తిరువాయిమడి నోస్తుంది. ఇది మనవాళ్ళ మామూలు అందించి కాదు, ఇంకొక శ్లోకం కూడా, ఇంకో పాసురం కూడా ఇస్తున్నారమ్మ వీరిదే. దుస్థీలో మాంస చక్షు నిరవధి దురితో వేతలజ్జో విలోలః ప్రేక్షాహీనోన్య సంగాత్ కృతమపి లఘయన్ శీలమంతర్దధానః కర్మ జ్ఞానాది శూన్యో నిరుపది విహితాజ్ఞాన దృష్టిం వినిందన్. ప్రఖ్యాప్యైనం స్వదోషాన్ పతి గుణరసికః తద్దిదృక్షాం చక్రే. దుశ్శీలః దుష్ట స్వభావము కలవాడు, మాంస చక్షు దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరించుటకు యోగ్యము కానటువంటి అంటే మాంసమయమైనటువంటి నేత్రములు కలవాడు, నిరవధి దురిత ప్రత్యక్షీకరించుటకు ప్రతిబంధకములైనటువంటి నిరుపాధిక పాపములు కలవాడు, వీతలజ్జ సిగ్గులేనివాడు, విలోలః చపలుడు, ప్రేక్షాహీన తెలివి లేనివాడు. ఆడవాళ్ళు తమ గురించి తాము ఏవైతే చెప్పుకున్నారో అవన్నీ ఇస్తున్నారనమాట. అన్య సంగాతు ఇతరమైన బాహ్య అనుభవమునందు ఆశ వలన కృతమపి చేయబడినదైనను లాఘయన్ స్వల్పముగా ఎంచిన వాడై ఏం చేశాడు, ఎంచిన వాడై స్థీలం సద్వత్తమకు కైంకర్యాన్ని అంతః మనస్సునందు దదానః ధరించిన వాడు, కర్మజ్ఞానాది శూన్య కర్మ జ్ఞానము మొదలగు ఉపాయములు లేనివాడు, నిరుపది విహితాం నిర్హేతుకముగా చేయబడినటువంటి జ్ఞాన దృష్టిం జ్ఞానమనేడి నేత్రమును వినిందన్ నిందిస్తూ ఏనం ఈ ప్రకారముగా స్వదోషాన్ తన దోషములను ప్రఖ్యాప్య ప్రకాశింపచేసి పతి గుణ రసిక భర్త అయిన భగవంతుని యొక్క గుణములయందు ప్రీతి కలవారై తద్దీదృక్షాం చ ఆ సర్వేశ్వరుని సాక్షాత్కరింపవలయునని అపేక్షను చక్రే చేసిది.
అంటే இத்தசகத்திலே ஆழ்வார் கேதப்பட்டபடியை இன்னபடி என்னொரு శ్లోకత్తాలే కాట్టి అరుడిగిరారు. ఆడవాళ్ళు ఏ విధంగా బాధపడ్డారు? నేను సిగ్గులేని లద్దలేని వాడిని అన్నారు, గొప్ప పాపాలు చేసినటువంటి వాడిని అన్నారు. ఇలా తమ యొక్క స్థితిని తాము ఒక్కొక్క పదంతో చెప్పుకున్నారు కదా. ఆ దాన్నే ఇక్కడ ఈ దశకత్తులే ఆళ్వారు ఖేదపట్టపడి ఆడవాళ్ళు ఎలా దుఃఖపడ్డారు అనేటువంటి దాని వరకు శ్లోకంతో మనకి చూపించారు. ఇప్పుడు దుశ్శీల అంటే శీలమిల్లా చిరియన్, నేను నల్ల శీలమిల్లాదవన్యన్నం, మంచి స్వభావం లేనటువంటి వాడినయ్యా నేను. మాంస చక్షు, నేను కంకాణ బంధు అదుక్కు మేలే, కాంగైకు యోగ్యమల్లాద మాంస చక్షు చక్షుస్తైవుడయ్య వన్యన్నం, ఈ నేత్రాలతోటి యోగ్యము కాంగైకు దర్శించడానికి యోగ్యము కానటువంటి ఈ మాంస చక్షువులని కలిగిన వాడని అని. నిరుపధి దురిత, నిరవధి దురిత, ఈ విలారతి వినైఘల్ ఎత్తனை செய்தனன்கோல் அதுக்குమేలే ప్రతిబంధకంగళాన అనేక పాపంగళై ఉడయవన్యన్నం. అంతేకాదు ఈ మాంస చక్షువులతోటి సేవించాలని భావిస్తున్నాను, ఇంకా పైగా ప్రతిబంధకాలుగా ఉండేటువంటి అనేక పాపాలని కలిగినటువంటి వాడని అని. నాణమెల్లా రీతలజ్జ అంటే నాణమెల్లా చురుదగయ్యేన్, ఇప్పటి ఇరుక్కిర పూర్వ వృత్తైన నైకమా అట్టాద లజ్జా శూన్యన్యన్నం. ఇలా ఉన్నటువంటి నా పూర్వపు నడవడికని భావించినటువంటి సిగ్గులేనితనన్నాది అని. విలోలహ అంటే ఏజయ్యేన్నో కొన్ని చాపల్యం అని చెప్పుకున్నాం కదా. అమ్మాత్రమన్నికే, అది మాత్రమే కాకుండా బ్రహ్మాదిగడు కుంకొడవ కాణవన్నాద ఎంబెరుమాన్ ఒడివటకై కాణవేణుం ఎన్ను చాపల్యత్తై ఉడయం ఎన్నుం. అదో సిగ్గులేని వాణ్ణి మాత్రమే కాదు, బ్రహ్మాదులకు కూడా దుర్లభమైనటువంటి, అనుభవించడానికి దర్శించడానికి దుర్లభమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని నేను సేవించాలనే చాపల్యాన్ని కలిగి ఉన్నా నేను. ప్రేక్షాహీన నాక్కు నేల్వన్ జ్ఞానమెల్లై ఎంగుం సన్నిహితనాన ఎంబెరుమాన్ ముఖం కాట్టాదొడిగిరదు నినయ్యామే ఎన్ను ఆరీరాదే. ఎప్పుడు సన్నిహితుడుగా ఉండేటువంటి ఎంబెరుమాన్ ముఖం చూపించకుండా ఉన్నాడు అని భావించి ప్రశాంతంగా ఉండాలి కదా. ఉండకుండా సిరియவும் కాణ ఆశై పొడుగైపు అరివు కేట్టైవుడయ్యనెన్ను. సిరి మళ్ళా నాకు పాపాలున్నాయి, ఆయన సన్నిహితుడుగానే ఉన్నాడు, కానీ ఆయనకి దర్శనం ఇవ్వాలనే భావన లేదు. అది తెలిసి కూడా నేను మళ్ళా ఆయన్ని సేవించాలని ఆశపడుతున్నాను. చూసారా, అది చెబుతున్నారు ఇక్కడ. సిరియவும் కాణ ఆశై పొడుగైపు అరివి కేట్టైవుడయ్యనెన్ను. అది నా తెలివి తక్కువతనం. ఆయన దర్శనం ఇవ్వతలుచుకోలేదు అని అర్థమవుతున్నప్పటికీ కూడా, సమీపంలో ఉండి కూడా దర్శనం ఇవ్వటం లేదంటే ఆయనకు ఆ ఉద్దేశం లేదనే కదా. అది తెలిసి కూడా నేను మళ్ళీ ఆశపడుతున్నాను. చూసారా, అది నా తెలివి తక్కువతనం అంటూ అన్య సంగాత్ కృతం అపిలహయన్ అరిందరిందు ఇత్యాది పూర్వం పూర్వం అవన్ ఉపకరిత మానసానుభవమాత్రం పర్యాప్తం అన్ను ఎన్ను. అరిందరిందులో పూర్వం ఆయన అనుగ్రహించినటువంటి మానసానుభవం మాత్రం చాలదు అని. శీలమంతర్ధాన కండు కొండెన్ కైగళార ఇత్యాది. இச்சம்சாரத்திலே தானே எம்பெருமானை கண்டு எல்லா అడిమయ్యం చెయ్య వేణుం ఎన్ను. ఈ భూమండలంలోనే ఆయన్ని సేవించాలి, ఆయనకి అన్ని కైంకర్యాలు చెయ్యాలి అని. కర్మ జ్ఞానాది శూన్య, అదిగో నా దగ్గర ఏ సాధనాలు లేవు అని చెప్పారు కదా. అది ఇడగిలేన్ ఒన్ను అట్టగిల్లేని, ఏది అబ్బాయికి ఇంత ముద్ద దానం చేయలేదు, ఓ చుక్క తీర్థం కూడా గొంతులో పోయలేదు అన్నారే, అలాగా. அதுக்கு ஈடானா కర్మ జ్ఞాన భక్తిகள் இல்லை என்னும். కర్మ జ్ఞాన భక్తులు లేవు అని. నిరుపది విహితాజ్ఞాన దృష్టిం వినిందన్, ఎంతక్క జ్ఞాన కంగళాలే కండు.
నాకు తగినటువంటి జ్ఞాన నేత్రాలతోటి సేవించి మరందు పెజైక్కവും పొన్నాదపడి మానసమాన జ్ఞానమాగిర చెట్టుత్తు ఎనకు ఎంగే ఉండాయిత్తు ఎన్ను ఇప్పటి. అదిగో ఆ జ్ఞాన చక్షువుతోటి అంటే మానసికమైన దర్శనాన్ని ఇస్తున్నావయ్యా, కానీ ఈ మాంస చక్షువులకి ఎక్కడ కనపడతావయ్యా నువ్వు అని వేదమెల్లా చిరియనిలే ఆళ్వార్ స్వదోషంగళై ఆఖ్యాపనం పన్నికొండు. తమ యొక్క దోషాలని తెలియచేసి ఎంబెరుమానుడయ తిరుకల్యాణ గుణంగళిలే అనురక్తరాయ్ తద్దర్శన సాపేక్షరుమానార్ ఎంగిరార్. అలా తమ యొక్క దోషాలని చెప్పారు. ఆ సర్వేశ్వర కళ్యాణ గుణాలలో అనురక్తులై ఆ దర్శన విషయంలో కోరిక కలవారుగా సాపేక్ష కలిగిన వారు అయ్యారు ఆళ్వారు. వేదాంతాచార్యుల దివ్య తిరువడిగలే శరణం. అది మంచి స్వభావము లేని వాడిని అని చెప్పారు ఆళ్వారు. అసలు ఏం చెప్పారు ఈ తిరువామిడిలో అంటే, ఇప్పుడు అన్ని లైన్ గా ఒక్కొక్కటి చెప్తాం, చదువుకున్నా అప్పుడు అర్థమవుతుంది. మంచి స్వభావం లేని వాడినయ్యా నేను అని చెప్పారు. నీ దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరించడానికి యోగ్యము కానటువంటి మాంస చక్షువులని కలిగిన వాడిని అని చెప్పారు. బాహ్యానుభవానికి ప్రతిబంధకములైనటువంటి అపరిమితమైన పాపాలని కలవాడిని అని చెప్పారు. ఇలా ఉన్నటువంటి నా యొక్క పూర్వ వృత్తాలని స్మరించినటువంటి లబ్ధావిహీనుడిని అని చెప్పారు. అంత మాత్రమే కాదండి, బ్రహ్మాది దేవతలకు కూడా సాక్షాత్కరించడానికి అశక్యమైనటువంటి శ్రీయప్పతి యొక్క దివ్య సౌందర్యాన్ని సేవించాలనే చాపల్యం నాకు అని చెప్పారు. అంతటా వేంచేసి ఉన్నటువంటి భగవంతుడు నాకు సేవ సాయించకుండా ఉండటానికి కారణం ఆయన నన్ను స్మరించకుండా ఉండటమే అని అది తెలిసి ఓర్చుకొని ఉండాలి కదా. ఓర్చుకోకుండా మరలా చూడాలనే అపేక్షని కలిగించేటువంటి అజ్ఞానం కలిగిన వాడిని అని చెప్పారు ఆడవాళ్ళు. మునుపు ఆయన ఉపకరించినటువంటి మానసానుభవం మాత్రంతో తృప్తి లేదయ్యా, నాకు బాహ్య సంశ్లేషాన్ని కావాలి అని దానిని అల్పముగా మానసానుభవాన్ని చాలా తక్కువది అని భావించారు ఆడవాళ్ళు అని. ఈ సంసారంలో ఉండే భగవంతుణ్ణి సాక్షాత్కరించి సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ అన్ని సకల విధ కైంకర్యాలని చెయ్యాలని అపేక్షించారు ఆడవాళ్ళు. అంటే ఈ లోకంలోనే ఈ దేహంతోనే ఉండాలి, అన్ని కైంకర్యాలు చెయ్యాలి సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ అని కోరుకున్నారు. అలా అనుష్ఠించడానికి తగినటువంటి కర్మజ్ఞాన భక్తుల ఉపాయాలు ఒకటి నా దగ్గర లేవయోయ్ అని ముందే చెప్పేస్తున్నారు. వాని సౌందర్యాన్ని మరిచైనప్పటికీ జీవిద్దామన్నా దానికి ప్రతిబంధకంగా నాకు నిర్హేతుకంగా జ్ఞానాన్ని ఇచ్చాడు అని తమ జ్ఞాన దృష్టిని నిందించి ఇలా ఆళ్వార్లు తమ దోషాలని ఈ తిరువాయుమొழிలో ప్రకాశింపచేసి భగవంతుడి యొక్క దివ్య కళ్యాణ గుణములలో అనురక్తులై వానిని సాక్షాత్కరించాలని అపేక్షించారు. ఈ 3:7 శీలమిల్లా చిరియనేలులో ఆయన యొక్క కళ్యాణ గుణాలలో అనురక్తులై ఆ కళ్యాణ గుణాలు కలిగినటువంటి పెరుమాళని దర్శించాలని ఆశపడ్డారు ఆడవారు. ఇందులో ఇప్పుడు తిరువాయమొഴി 119లోని పాసురం పెరియ జీయర్ గారు అనుగ్రహించినటువంటిది. ముందు అవతారిక శీలమిగు కన్నన్, ఇది మళ్ళా ఇది మొత్తం ఈ తేత్పారయామినిలో మోహపడ్డారని, ఆ తర్వాత భగవన్నామంతో చేరుకున్నారని, ఆ తర్వాత తెలివి కలిగిన తర్వాత మొరలు పెట్టుకున్నారని అదంతా వస్తుంది. తిరునామత్తాల్ ఉణరందవర్ణామియాన నారాయణనై అనుభవిక్కప్పెరామయ్యాలే అతి ప్రలాపమాయ్ ప్రలాపిక్కిర పాసురత్తై అనుభవిత్తరుడిచ్చేగిరారు. తిరునామంతో తెలివి కలిగినటువంటి ఆళ్వార్లు ఆ నామాన్ని కలిగినటువంటి నారాయణుని అనుభవించడానికి పొందలేకపోవటం చేత మిక్కిలి దుఃఖిస్తూ దుఃఖంతో చెప్పేటువంటి పాసురాలని అనుసరించి చెప్తూ ఉన్నారట. ఈ పాసురాన్ని తిరువామిడి 119లోని ఈ 37వ పాసురాన్ని. అది ఎంగనే ఎలానండి అంటే
வருஷேண பீஜம் பிரதி சஞ்ச ஹர்ஷா என்னுமா போலே தோழி சொன்னா மிருத சஞ்சீவினியான திருநாம பிரசங்கமே சிசிரோபச்சாரமாக ఆస్వస్తరాయ్ గుణరంద అనంతరం. అదిగో వర్షేణ బీజం ప్రతిసంజ హర్ష అన్నట్టు వర్షం చేత బీజం మొలకత్తడానికి ఉద్యుక్తమైన బీజం బయటికి వచ్చినట్లుగా ఇక్కడ కూడా చెలికత్తె చెప్పినటువంటి మృత సంజీవని అయినటువంటి తిరునామ ప్రసంగముతోటి శిశిర ఉపచారాలతోటి ఆశ్వస్తులైనటువంటి ఆడవాళ్ళు తెలివి తెచ్చుకున్న తర్వాత பிறந்த உணர்த்தி பேத்துக்கூடலன்னிக்கே లేచానుసంధానత్తుకూడలాయ్ అత్తాలే నోవు పట్టు. ఆ కలిగినటువంటి జ్ఞానం ఏమైంది? ఫలానికి కారణం అవ్వాలి కానీ దుఃఖానికి కారణమై ఆ దుఃఖంతో బాధపడుతూ ఆపస్తకనాయ్ తన్ నిదాన పరిహారంగళై உள்ளபடி அறியும் சர்வஜனாய் காரியம் செய்கை கூறுப்பான உறவையையும் உடையனாயிருக்கிற అవన్ రక్ష్యాదుజిగయ్యాలే. ఎలాంటి వాడు సర్వేశ్వరుడు? ఆపస్థకుడు. అన్ని లైన్గా ఇవే వస్తూ ఉంటాయి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పినా మనకు గుర్తయితే ఉండవు, గుర్తుంచుకునే ప్రయత్నం. ఆపస్థకుడు అంతేకాదు. అంటే ఆపస్థకుడు అంటే చెప్పుకున్న జ్ఞానముండాయ్ అనేటువంటి పదంతో ప్రళయకాలంలో రక్షించినటువంటి వాడు, దానికి కారణాన్ని తెలుసుకోగలిగినటువంటి సర్వజ్ఞుడు. మనకు ఒక ఆపద కలిగింది, అసలు వీడికి ఏం ఆపద కలిగిందని తెలుసుకునే జ్ఞానం ఉండాలి కదా. అలాంటి సర్వజ్ఞుడు. కార్యం చేయాలంటే తెలిసింది, రక్షించాలంటే ఒక పరికరం ఉండాలి కదా, దాన్ని కలిగినటువంటి వాడు. శక్తి కలిగిన వాడు. శక్తి తర్వాత పరికరం కూడా వస్తుందేమో. కార్యం చేయడానికి తగినటువంటి మొదట సంబంధము, ఆ తర్వాత ఇరుక్కిరవన్ రక్ష్యాదుజిగయ్యాలే. సంబంధం కలిగిన వాడయ్యుండి నారాయణ అనే పదంతో రక్షించకుండకపోవటం చేత ఆర్తి నిరంబిన కడల్కై ఎడుతూ కూప్పిడు మాపోలే. మామూలుగా సముద్రము అంటే నీటితోటి నిండి ఉంటది. ఇక్కడ ఆళ్వార్లు అనే సముద్రము ఆర్తితోటి నిండి ఉన్నటువంటి ఈ సముద్రము రెండు చేతులెత్తి మొరలు పెట్టుకుంటున్నట్లుగా అవనై కాణవేణు ఎన్ను కేట్టారు అడయ్యా. ఆయన్ని దర్శించాలి అని వీరు పెట్టుకునేటువంటి మొరలు విన్నటువంటి వాళ్ళంతా కూడా నీరు పండమాంబడి కూప్పిడగిరా, నీటి చలములయ్యేటట్లుగా నీరైపోయేటట్లుగా, కూప్పిడి అంటే ఐస్ అయిపోయేట అంటే చల్లబడిపోయారనమాట వీళ్ళందరూ. కూప్పిడగిరా శీలమిల్లా చిరియనిల్ అర్ధత్తై అరుడిచ్చేగిరారు. మొరలు పెట్టుకునేటువంటి రీతిగా మొరలు పెట్టుకుంటున్నటువంటి శీలమిల్లా చిరియనిల్ అర్ధత్తై, శీలమిల్లా చిరియనేలు అనేటువంటి తిరువాయమలోని అర్థాన్ని శీలమిగు కಣ್ಣన్ తిరునామత్తాలు ఉణరందు అనేటువంటి ఈ 37వ పాసురంలో తెలియజేస్తున్నారు మనవాడ మామూలు. శీలమిగు కண்ணన్ తిరునామత్తాలు ఉణరందు మేల్ అవంతన్ మేని కండు మేవుదర్కు చాలా ఒరుంది ఇరவும் పగலும் మారామల్ కూప్పిట్టు இருந்தனனே தென் குருகூர் ஏதோ. சீலமிகு கண்ணன் திருநாமத்தால் உணர்ந்து மேல் அவந்தன் மேனி கண்டு மேவுதற்கு చాలా ఒరుంది ఇరவும் పగலும் మారాదమల్ కూప్పిట్టు ఇరుందననే తెన్ కురుగురు ఏరు. శీలమిగు స్వభావము చేత అధికుడైనటువంటి కಣ್ಣం తిరునామత్తాల్ కృష్ణ పరమాత్మ యొక్క తిరునామం వలన గుణరుందు జ్ఞానము నుండి మేల్ పెదప అవంతన్మేని కండు ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి మేవుదర్కు సంశ్లేషించడానికి తెన్కురుగూరు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి కురుగూరుకి ఏరు నిర్వాహకులైన ఆళ్వార్లు చాలా ఒరుంది இரவும் పగலும் ఆరామల్ కూపిట్టు ఇరుందవనే, చాలా దుఃఖించి రాత్రి పగళ్ళు అవిచ్ఛిన్నంగా మొదలు పెట్టుకుంటూ వేంచేసి ఉన్నారు అంటున్నారు ఈ పాసురంలో. ఇప్పుడు వ్యాఖ్యానం. శీలమిగు కண்ணన్ తిరునామత్తాలు గుణరందు பிரணயினிகளோடே கலந்த சீலாதிக்கத்தை உடைய கிருஷ்ணன் திருநாமத்தை
వంతువరాపతి మన్నన్ ఎన్నత్తోడి సొల్ల కేట్టు మోహం తెలిందు ప్రణయినిగలోడే కలంద శ్రీరాళ్లతోటి కలిసి ఉన్నటువంటి ఆ సౌశీల్య స్వభావము కలిగినటువంటి కృష్ణ పరమాత్మక తిరునామాన్ని వంతువరాపతి మన్ననని చెప్పడ అని తోడి సొల్లా కేట్కు విని మోహం తెలిందు మోహము నుండి బయటపడి మేల్ అవన్ నన్మేని కండుమే విదర్కు ఆ తెలివి ఉణరంద అనంతరం అవన్ విగ్రహత్తై కండు కెట్టి అనుభవిత్తైకు ఆ తెలివి కలిగిన తర్వాత ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కండు సేవించి కేట్టు కిట్టి సమీపించి అనుభవిత్తైకు అనుభవించటానికి అదావదు అంటే கோலமேனி காண என்னும் என் கண் காண என்னும் பாவியேன் காண என்னும் காண வந்து என்னும் உன் தோள்கள் நானும் கண்ணிட என்னும் உன்னை காண்பான் என்னும் நான் உன்னை கண்டுகொண்டே என்னும் கண்டுகொண்டு என்னும் எங்கும் காண்பன் என்னும் தக்க ஞான கண்களாலே கண்டு తరువువనే ఎన్నుం ఎప్పటి పత్తాగా అపేక్షిస్తూ ప్రతి పాసురంలోనూ కోలమేని కాణ ఏం కన్గాల కాణ పావినేన్ కాణ కాణవందు అని ఇలాగా అన్ని పాసురాల్లో ఆపేక్ష చూపించారు ఆడవాళ్ళు. చాలా ఒరుంది మిక్కిలి దుఃఖం మిగவும் ఒరుంది అదావదు నారాయణ ఎన్నుం కూవి కూవి ఎన్నుం వైయంకొండ వామనావో ఎన్నుం దామోదరా ఎన్నుం அணி செம்பொன்மேனி அந்தாய் என்னும் அப்பனே அடலாதியானே என்னும் நேக்கமின் எங்கும் நின்னாய் என்னும் நரும் துஜாயின் கண்ணி அம்மான் என்னும் வன் துஜாயின் கண்ணி வேந்தே என்னும் చక్కరత్తన్నలే ఎన్నుం ఇప్పటి బహు ప్రకారమాగ ప్రయాసపట్టు మొదట తమకున్నటువంటి తక్కువదనాన్ని చెప్పారు ఆళ్వార్, తమకున్నటువంటి కోరికని చెప్పారు. ఏం చెప్పారు? కోలమేని కాణ అని అందమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించాలయ్యా అని అన్నారు. ఎన్కన్ కాణ నా నేత్రాలతోటి మాంస చెచ్చువలతోటి సేవించాలన్నారు. పావియేన్ కాణ పాపిష్టివాడినైనటువంటి నేను దర్శించేటట్లుగా అన్నారు. కాణవందు నేను దర్శించేటట్లుగా రావయ్యా అని పిలిచారు. ఉన్ తోల్గల్ నానుం కన్నిడ నాన్గుం కన్నిడ యొక్క చతుర్భుజుడు అయినటువంటి నిన్ను సేవించేటట్లుగా అన్నారు. ఉన్నై కాన్బా నిన్ను సేవిస్తానయ్యా అన్నారు. నాను ఉన్నై కండుకొండే ఎన్ను నేను నిన్ను సేవిస్తానయ్యా అన్నారు. కండుకొండు ఎన్ను దర్శనమిచ్చి అని ఎంగుం కాన్వన్ ఎన్ను ఎక్కడ నిన్ను నేను సేవించగలుగుతాను అన్నారు. అలా తత్వజ్ఞాన కణ్గళాలే కండు సజువువనే అదిగో నాకు తగినటువంటి జ్ఞాన నేత్రాలతోటి సేవించి సజువువనే అని అదిగో నువ్వు నన్ను స్పృశించేటట్టుగా ఉన్నావయ్యా అని ఇప్పటి 10 పాసురాలతోటి అపేక్షించారు ఆడవాళ్ళు. ఎలా చాలా వరుంది మిక్కిలి కష్టపడి ఎలా కష్టపడ్డారు? నారాయణ అని పిలిచారు. కూవి కూవి పిలిచి అన్నారు. భూమిని కొలిచినటువంటి వామన అన్నారు. వయ్యంకొండ వామనావో భూమిని కొలిచినటువంటి వామనుడు కదా. ఓ అంటే దుఃఖాతిశయమని చెప్పుకున్నాం కదా. దామోదరా ఎన్ను దామోదరుడివి కదా నువ్వు. ఒక గోపికకి సులభంగా కట్టుబడినటువంటి వాడివి కదా. ఆని చెంపొన్మేని ఎందా ఎన్ను అదిగో మంచి పుటము పెట్టినటువంటి బంగారము కంటే కూడా ఎర్రనైనటువంటి మేని కలిగినటువంటి వాడివి అన్నారు. అప్పనే అడలాజియానే అప్పనే ఉపకారకుడా అడలాజియానే అదిగో ఆ ఆజియానే శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి వాడా అన్నారు. నేక్కమిన్ని ఎంగుం నిన్నాయన్నారు. నేక్కమిన్ని అదిగో నా సమీపంలోనే నిలబడి ఉన్నాయవయ్యా అన్నారు. నరుంతుజాయిన్ కన్ని అమ్మాయన్ను పరిమళించేటువంటి తిరుత్తుజాయిమాలని ధరించేటువంటి స్వామి అన్నారు. వంతుజాయిన్ కన్ని వేందేయన్ను వంతుజాయిన్ అందమైనటువంటి తిరుత్తుజాయి యొక్క మాలని ధరించినటువంటి స్వామి అని చక్కరత్తన్నలే ఎన్ను చక్కరత్తన్నలే చక్రాయుధాన్ని శ్రీహస్తంలో ధరించినటువంటి స్వామి అని పిలిచి బహు ప్రకారమాగ ప్రయాసపట్టు అనేక రీతులుగా శ్రమపడి హా రామ హా లక్ష్మణ నైవ దేవి విరరామ కూజితాత్ ఎన్ను మా పోలే
இரவும் பகலும் மாறாமல் இருந்தவனே இருந்தனனே என் குருகூరు ఏరు. అదిగో హారామ హాలక్ష్మణ అని సీతాపిరాట ఆనాడు లంకా పట్టణంలో నచైవదేవి విరరామ కూజితాత్, రామనామాన్ని అసలు విడిచిపెట్టిందే లేదు సీతాపిరాటి అని చెప్పినట్టుగా మీరు కూడా ఎరవం పగలం మారామల్, రాత్రి పగలనే తారతమ్యం లేకుండా పూప్పిట్టిరుందననే నేను కురుగూరు ఏరు. అదిగో కురుగూరులో అవతరించినటువంటి ఆళ్వార్లు రాత్రి పగలు కూడా ఆ నామాన్ని విడిచిపెట్టలేదు. కాలందోறும் என்னும் நல் இராவும் நன் பகலும் நான் இருந்து ஓலமிட்டால் என்னும் கூவி கூவி நெஞ்சுருகி என்னும் சக்கர தன்னலே என்னு தாழந்து என்னும் இப்படி திவாராத்திர விபாகமரா சர்வகாலத்திலும் கூப்பிடுவோவாமல் இருந்த ఆళ్వారు. కాలందోறுం అంటే అన్ని కాలాలలోని సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోని మంచి పగలు మంచి రాత్రి, నాన్ ఇరుందువో నల్లిరువు అంటే అర్ధరాత్రి, నన్ పగలం విలక్షణమైన పగలు అన్నారు, భలే మంచి పగలేమా అన్నట్టుగా వ్యంగ్యంగా అని నాన్ ఇరుందువోల మెట్ట నేను ఇలా మొరలు పెట్టుకుంటున్నప్పటికీ కూవి కూవి నెంజు ఉరిగి అలా పెట్టుకొని మొరలు పెట్టి పెట్టి మనసు నీరైపోయి చక్కెర తన్నలే ఎన్ను తాడందు, చక్కెర తన్నలే అని మనసు నీరైపోయి కింద కూలబడిపోయి ఇలా దివారాత్ర విభాగమరా రాత్రి పగలు తారతమ్యం లేకుండా సర్వకాలத்திலும் கூப்பிடுவோவாமல் இருந்த ఆళ్వార్ ఓవామల్ అన్ని కాలాలలోనూ కూడా ఇలా మొరలు పెట్టుకుంటూ ఓవామల్ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా అలా మొరలు పెట్టుకుంటూ ఉన్నారు ఆళ్వార్లు. ఇదెన్నా గప్పుగురదో ఎందు ఎవరి నెంజు ఉరిగినో పట్ట అరుడిగిరారు. ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో అని ఎవరి నెంజు ఉరిగినో పట్టు అరుడిగిరారు. వీరి యొక్క మనస్సు నీరైపోయి చెప్పుకున్నారు కదా, ఈయన యొక్క దుఃఖం మొత్తం కూడా చెవుల ద్వారా మనసులోకి వెళ్ళి ఆ మనసు నీరైపోయింది అని. అలా నోవు పట్టు అరుళగిరా నోవు పట్టు అరుళగిరారు అనుగ్రహిస్తున్నారు. தென் குருகூர் ஏறு இருந்தனனே இனி திருநகரையில் ஆழ்வார் ప్రాధాన్యం ఎంగనే నడక కడవదో ఎన్ను శంకిక్కుమ్మడి ఇరుక్కిరదు. అంటే ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో, ఇప్పటి వరకు తిరునగర్లో ఆడవాళ్ళకు ప్రాధాన్యం కదా, అలాంటి ఆడవాళ్ళ యొక్క స్థితి ఇలా ఉన్నది, ఏ రీతిగా పరిణమిస్తుందో ఈ విషయము అన్నట్లుగా శంకిక్కుమ్మడి ఇరుక్కిరదు, శంకించేటట్లుగా ఉన్నది. ఆడవాళ్ళు ఇప్పుడు పడుతున్నటువంటి దుఃఖం చూస్తే శీలమిగు కண்ணన్ తిరునామత్తాల్ ఉణరుందు మేల్ అవన్ తన్మేని కండు మేవిదర్కు చాలవరుంది இரவும் பகலும் மாறாமல் கூப்பிட்டு இருந்தனனே தென் குருகூர் ஏதோ. పెరియదీయర దివ్య తిరువడిగలే శరణం. తాత్పర్యం, తన ఆశ్రితలతోటి సంశ్లేషించేటువంటి సస్వభావము కలిగిన కన్నపిరాని యొక్క దివ్య తిరునామాన్ని అంతరంగురాలైనటువంటి చిలికట్టె అనుసంధానం చేయగా ఆడవాళ్ళకి మోహం తీరి జ్ఞానాన్ని కలిగిన తర్వాత ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని సాక్షాత్కరించి సంశ్లేషించాలనే అపేక్ష కలిగితే ఆ అపేక్ష తీరకపోవటం చేత మిక్కిలి దుఃఖపడి అహోరాత్రము అవిచ్ఛిన్నంగా ఘోషిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. పెరియదీయర దివ్య తిరువడిగలే శరణం. ఆళ్వార్ ఎంబెరుమానార్